మీ అందరికీ నా వందనాలు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం తగాదాలు పెట్టుకోకూడదు అంటున్న దేవుడు. మన భార్య మీద కానీ, మన భర్త మీద కానీ, మన తల్లిదండ్రుల మీద కానీ, మన పిల్లల మీద కానీ, మన అత్త మామ మీద కానీ, మన అక్క చెల్లెల మీద కానీ, మన అన్నదమ్ముల మీద కానీ, మన కొడుకుల మీద కానీ, మన కోడళ్ళ మీద కానీ, మన బంధువుల మీద కానీ, మన స్నేహితుల మీద కానీ, మన ఇరుగు పొరుగు వారి మీద కానీ, వారి మీద తగాదాలు పెట్టుకోకుండా ఉండే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరి మీద కూడా తగాదాలు పెట్టుకోకూడదు అంట. అలా తగాదాలు పెట్టుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది, ఉపవాసం వ్యర్థమైపోద్ది అంటున్న దేవుడు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన భార్య కానీ, మన భర్త కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మన అత్తమ్మ కానీ, మన కొడుకులు కానీ, మన కోడళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ మన మీద ఒక్కోసారి తగాదా పెట్టుకునే వర్గం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడే వారు మన మీద తగాదా పెట్టుకునే వర్గం ఉంటారు. అలా తగాదా పెట్టుకునే వరంగా ఉంటే మనం మౌనంగా ఉండే వరంగా ఉండాలి. వారి మీద ఎదురు గొడవ పెట్టుకోకుండా, ఎదురు కక్షలు తీర్చుకోకుండా, ఎదురు పగలు తీర్చుకోకుండా, ఎదురు కోపాలు పెట్టుకోకుండా, ఎదురు వాళ్ళని తిట్టకుండా, ఎదురు వాళ్ళని ఏమీ అనకుండా మౌనంగా ఉండే వరంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. అలా ఉండకుండా వారు మనల్ని తిడుతున్నారని మనం కూడా వారి మీద కక్షలు తీర్చుకునే వరంగా ఉంటే, వారిని తిట్టే వరంగా ఉంటే, వారిని ఏ మాట పడితే ఆ మాట అనే వరంగా ఉంటే మన ఉపవాసం వ్యర్థమైపోద్ది అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితం కూడా పాడైపోద్ది అంటున్న దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా తిట్టినా కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా మనం తిట్టినా కానీ మన ఓర్పు సహనం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఎదురు తిట్టకుండా మౌనం కలిగి ఉండే వారంగా ఉండాలి. అలా ఉండటం వల్ల ఆ ఉపవాసం అనేది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో వారి చేత కఠినమైన పని చేయించకూడదు అంట. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవారి చేత, మన కుటుంబ సభ్యుల చేత కఠినమైన పని చేయించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు మనమే ఇంట్లో పని చక్కగా చేసుకొని మంచి మనసు కలిగి మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. తలంపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నోటి మాటలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన క్రియలో మంచిగా ఉంచుకొని మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం చదువుకున్నాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినము మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపరచుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. దేవుడు ఎక్కడ కొంతమంది అంట ఉపవాసం ఉన్నప్పుడే అందరి మీద తగాదాలు పెట్టుకునే వారిగా ఉంటారంట. కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇరుగు పొరుగు వారి మీద తగాదాలు పెట్టుకొని ఉపవాసం ఉంటారంట. ఇంట్లో ఉపవాసం ఉన్నారని ఇంట్లో కుటుంబ సభ్యుల చేత కఠినమైన పని చేయించేవారుగా ఉంటారంట. అలా ఉండి ఉపవాసం చేయడం వల్ల ఆ ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదంట. అది అందరి మీద తగాదాలు పెట్టుకొని ఇంట్లో వారి చేత కఠినమైన పని చేయించే వారంగా ఉంటే, చేనుకు వచ్చిన వారి చేత కఠినమైన పని చేయించే వారంగా ఉంటే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదంట. ఆ మనసు కూడా మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా పాడైపోద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందరు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? మన తలంపులు మంచుకుంచుకొని, ఆలోచనలు మంచుకుంచుకొని, నోటి మాటలు మంచుకుంచుకొని, క్రియలు మంచుకుంచుకొని మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉంటే, ఉపవాసం ఉండే వారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు.
ఆ ఉపవాసం అనేది దేవునికి ప్రీతికరంగా ఉంటుందని చెప్తున్న దేవుడు. 58వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. దేవుడు ఇక్కడ ఏమంటాడో, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉపవాసం చేసేవారంగా ఉండదంట. ఇతరులని బాధించకూడదంట ఉపవాసం ఉన్నప్పుడు. ఇతరులని కఠినమైన పని చేయించకూడదంట ఉపవాసం ఉన్నప్పుడు. చేలో కూడా పనికి పెట్టుకునే వారంగా ఉంటాం. మనం పనికి పెట్టుకున్నప్పుడు వారి చేత కఠినమైన పని చేయించే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు ఆ మంచు కూడా మంచిది కాదు అంటాడు దేవుడు. ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది అందరికీ చెప్పేవారుగా ఉంటారు, నేను ఉపవాసం ఉన్నా అని అందరికీ చెప్పేవారుగా ఉంటారు. అలా చెప్పడం వల్ల ఉపవాసం వ్యర్థమైపోతూ ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి తెలియకూడదు అంటాడు దేవుడు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి కూడా తెలియకుండా ఉపవాసం చేసేవారు ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. యేసుప్రభుల వారు కూడా ఉపవాసం ఉన్నప్పుడు సాతాను అనేక విధాలుగా శోధించింది యేసుప్రభుల వారిని. నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ రాళ్ళని రొట్టిగా చేసుకొని తినుము అంది. అంటే ఉపవాసాన్ని వ్యర్థం చేయటానికి, ఉపవాసం ఉండకుండా ఉండటానికి దేవుణ్ణి అలా అడుగుతూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపింపమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. నిజంగా దేవుడు సాతాను మాటని ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిన్నట్లయితే ఉపవాసం వ్యర్థమైపోయేది. సాతాను దేవాలయం శిఖరం మీద నుంచోబెట్టి యేసుప్రభుల వారిని అక్కడి నుంచి దూహం అంటుంది యేసుప్రభుల వారిని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము. సాతాను ఏమంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే నీకు పాదాలకి రాయి తగలకుండా అవి నిన్ను కాపాడితే ఆ నుంచి దూకం అంటుంది. యేసుప్రభుల వారు సాతాను మాటని నిజంగా అక్కడి నుంచి దూకినట్టే చచ్చిపోయాడు. మనం కూడా ఎక్కడైనా అంతస్తుల నుంచి బిల్డింగ్ల నుంచి మనం దూకే వారంగా ఉంటే మనం చనిపోయే వారంగా ఉంటాం. సాతాను కూడా అంతే. యేసుప్రభుల వారు చనిపోవాలని కోరుకుంది. యేసుప్రభుల వారి ఉపవాసం వ్యర్థం చేయడానికి అక్కడి నుంచి దూకమంటా ఉంది. బిల్డింగ్ పై నుంచి దూకే వారంగా ఉంటే మనం చనిపోయే వారంగా ఉంటాం. యేసుప్రభుల వారికి తెలుసు కాబట్టి యేసుప్రభుల వారు దూకకుండా ఉండేవాడిగా ఉండవు, పైనుంచి దూకకుండా ఉండేవాడిగా ఉండవు. నీ దేవుడిని నీవు శోధింపకూడదు అని సాతాంత దేవుడు అంటా ఉండవు. ఎవరైనా కానీ పైనుంచి దూకితే చనిపోతాం, అక్కడ నుంచి దూకితే చనిపోతామని యేసుప్రభుల వారికి తెలుసు కాబట్టి అక్కడ నుంచి దూకలేదు యేసుప్రభుల వారు. దూకకుండా సాతాన్ని దేవుడు గద్దించేవాడిగా ఉన్నాడు. మనలో కూడా ఉపవాసం వ్యర్థం చేయడానికి మన కుటుంబ సభ్యులు మనల్ని శోధించేవారుగా ఉంటారు. మన ఇంటి పక్కన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు మనం శోధించేవారుగా ఉంటారు. శోధించినప్పుడు మన ఓర్పు సహనం కలిగి ఉండేవారంగా ఉండాలి. వారు శోధించినప్పుడు సహించుకునే గుణం కలిగి ఉండాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలి. మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు పరిశుద్ధంగా ఉంచుకొని ఉపవాసం ఉండేవారంగా ఉంటే ఆ ఉపవాసం దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మన ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.